వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఆర్ఎస్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం లూప్స్ కానీ ఇండెక్సెస్ కానీ సో టోటల్ ఇవన్నీ చూసాం, ఎలా ఆప్టిమైజ్ చేయాలి ఇవన్నీ. సో ఈ వీడియోలో మనం ఆర్ఎస్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఇవి చేస్తేనే అనమాట మనకి కొత్త వేస్, కొత్త ఇలా కూడా వర్క్ అవుతాయా అని మనకి న్యూ కాన్సెప్ట్స్ అని తెలుస్తాయి అనమాట. సో ఇవి బేసిక్ ప్రాబ్లమ్సే కానీ చాలా ఉపయోగపడతాయి. మీరు ఒకవేళ డిఎస్ఏ కానీ అలా వెళ్ళాలనుకుంటే ఇవి కంపల్సరీ ఉపయోగపడితే నేనైతే ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం. సో మీకు అర్థం కాకుండా పర్వాలేదు, నేను క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వెళ్ళి ట్రై చేయండి. సో మొత్తం మనకు తెలిసినవే, మొత్తం అన్నీ మనకైతే మన కళ్ళ ముందరే ఉంటాయి. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిండే దాని నుంచే నేనైతే ఇప్పుడైతే ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నాను. ఓకే, సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే ట్రై చేయండి వెళ్ళి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా మొదలెట్టేద్దాం వీడియోని. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన వీడియోకి నచ్చితే లైక్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, పెన్. ఓకే, నో ప్రాబ్లం, వదిలేసండి. సో బేసిక్గా ప్రాబ్లమ్స్ అయితే కొన్ని తీసాను నేను. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే చూద్దాం. ఓకే, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయంటే లైక్ 4, 5 ఉన్నాయి. ఇక్కడ పొరపాటున 3 పడింది, సో 5. ఓకే, సో ఈ 5 ప్రాబ్లమ్స్ తీసాను. సో చాలా సింపుల్. ఫస్ట్ అయితే చాలా సింపుల్, మీ అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ వెళ్ళి మీరైతే ఫస్ట్ చేసేసేయండి. ఓకే, సో ఏముంది, ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్. సో ప్రింట్ అరే ఆల్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు అరేలో ఏం చేస్తారంటే, సో నేనైతే షో చేస్తాను మీకు. లైక్ ఒక అరే క్రియేట్ చేయండి. సో అరే వచ్చేసి లైక్ సపోజ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో కొన్ని వాల్యూస్ పెట్టండి, మీ ఇష్టం, ర్యాండమ్గా ఏదైనా పెట్టేసేయండి. లేదు నేను ఇన్పుట్ తీసుకుంటానంటే మీరు ఇన్పుట్లో యూజర్ని అడిగి తీసుకోండి. ఓకే, అది ఎంతైనా పర్వాలేదు, సైజ్ అనేది కూడా మీ ఇష్టం. ఒక 5 ఎలిమెంట్స్ ఇచ్చి అలా ఒక అరే అయితే క్రియేట్ చేయండి. ఓకే, అరే క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రింట్ చేయండి. అరేలో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని ప్రింట్ చేయండి. ఓకే, ప్రతి ఒక్క వాల్యూని ప్రింట్ చేయండి. సో అదే అంటున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ప్రింట్ అరే ఎలిమెంట్స్. అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ చేయండి. ప్రింట్ ఆల్ అరే ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ చేయండి. మీకైతే దీంట్లో ఈ అరేలో ఏమేమి వాల్యూస్ అయితే ఉంటాయో అవన్నీ నాకు కావాలి. ఓకే, సో అలా అయితే ట్రై చేయండి. ఓకే, నేనైతే ఇలానే పెట్టేద్దాం. ఓకే, ట్రై చేయండి. సో నేనైతే మీకైతే షో చేస్తాను, బట్ మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి, నేను చూపిస్తాను మీకు. సో ట్రై చేశారా మీరంతా? ఓకే, లెట్స్ సీ ఎలా రాస్తామో దానికి సంబంధించి కోడ్ చూద్దాం ఇప్పుడు. సో బేసిక్గా ఫస్ట్ మనకి ఏంటి కావాలి, ఒకటి అరే అనేది క్రియేట్ అవ్వాలి. సో మీ ఇష్టం, నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ యూజర్ నుంచి స్కానర్ ఉపయోగించి చేస్తారా, నార్మల్గా ఉపయోగించి చేస్తారా, అది మీ ఇష్టం. సో నేను నార్మలే చేస్తాను. ఓకే, సో ఇంట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు లైక్ న్యూ అరే చేయొచ్చు, బట్ మళ్ళీ నేను యాక్సెస్ వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా పెట్టేస్తాను. ఓకే, నేను వాల్యూస్ ఇచ్చేస్తాను. లైక్ ఏమి ఇద్దామంటే, సో 1 2 3 4 వద్దులే, లైక్ డిఫరెంట్ ఆలోచిద్దాం. లైక్ 11 22 33 44 55 66 77 88 99 100. ఓకే, సో ఇలా ఇచ్చాను. సో ఈ వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. సో సింపుల్గా ఏం చేస్తాను నేను, ఆలోచించండి. ఏం చేస్తాను, లూప్ వేసేస్తే అయిపోయింది. ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ system.out.println రాసి ఒక ఫర్ లూప్ వేసేస్తే అయిపోయాయి, మొత్తం అంతా కవర్ అయిపోతుంది. సో నేను అది మీకు అర్థం కాకుండా కూడా నేనైతే స్టెప్ బై స్టెప్ మీకైతే చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అని, నో ప్రాబ్లం. లైక్ ఏం చేస్తాను, లోపల ఇంటీజర్ కాబట్టి సో ఇంట్ i ఈక్వల్ టు 0. సో ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 0 ఉంది కాబట్టి, సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది కాబట్టి సో ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి నాకు. ఓకే, 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ ఎక్కడికి ఎండ్ అవ్వాలి, ఇక్కడికి ఎండ్ అవ్వాలి. సో ఈ ఇండెక్స్ వాల్యూ నాకు ఎలా తెలుస్తుంది, ఇలా 1 2 3 4 5 6 ఇలా లెక్క పెట్టుకుంటూ పోవాలా నేను? నో, అదేం అవసరం లేదు. సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అరే డాట్ లెంత్. ఓకే, సో అరేకి లెంత్ వాడచ్చు. సో ఇక్కడ మీరు ఏఆర్ఆర్ కాకుండా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను, సో అదే పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఆ ఫంక్షన్ యూజ్ చేస్తాను. సో ఏఆర్ఆర్ డాట్ లెంత్. సో ఈ ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో నాకు చెప్తుంది. ఓకే, సో i++, ప్రతిసారి i అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఈ ఐని నేను ఏం చేస్తానంటే ఇండెక్స్గా వాడుకుంటా. లైక్ ఇప్పుడు ఫర్ లూప్, ఇప్పుడు system.out.println చేశాను అనుకో. సో system.out.println, ఓకే, println. సో దీని లోపల నేను నార్మల్గా ఏం చేస్తాను, ఐ ప్రింట్ చేస్తా. లైక్ ఐ ప్రింట్ చేస్తా. సో నేను ఇప్పుడు రన్ చేసి చూసాను అనుకో, నాకు 0 1 2 3 4 5 అని ఈ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటే అంతవరకు వస్తాయి. సో ఏదో గడిబిడి జరిగింది, చూద్దాం ఏంటో చూద్దాం. సో ఇలా టెన్షన్ పడకూడదు, చూడాలి ఏం మిస్టేక్ జరిగింది అని. సో ఇంట్ i ఈక్వల్ టు 0 ఏఆర్ఆర్ డాట్ ఎల్ఈఎన్ జిటిహెచ్ పని ఉంది కదా, i++ పాయింట్ ఏదో మిస్టేక్ జరిగింది. సో మీరైతే చూడడానికి అయితే ట్రై చేయండి, ఏడ మిస్టేక్ పోయిందో నేను చూస్తాను.
లైక్ int కెనాట్ బి కన్వర్టెడ్ టు బూలియన్. ఓకే. సో ఇక్కడ నేను కండిషన్ ఇవ్వాలి కదా, నేను ఓన్లీ మీకు ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ నేను ఏం చేశానంటే కండిషన్ ఇవ్వాలి. నేను ఏం చేసా, ఏఆర్ డాట్ లెంత్ అన్నా మీకు చెప్పుకుంటా. సో ఇక్కడ ఏమంటే కండిషన్ ఇవ్వాలి. ఓకే, సో ఏం చేస్తాను, ఐ లెస్ దెన్. సో ఇలా పెడితే ఏంటంటే ఐ అనేది ప్రతిసారి ఇంక్రీజ్ అవుతుంటుంది కదా, సో ఆ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. సో 0 లెస్ దెన్ ఏఆర్ డాట్ లెంత్, 1 లెస్ దెన్ ఏఆర్ డాట్ లెంత్ ఇలా. సో నేను ఇప్పుడు ఐని ప్రింట్ చేశాను అనుకో, నాకేమొస్తుంది 0 1 2 3 4 5 అని. సో 9 దాకా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎలిమెంట్స్ చెక్ చేసుకోండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కదా. సో దీనికి సెట్. సో మీరు అనుకోవచ్చు, బ్రో ఇక్కడ చూస్తే మీరైతే 9 ఉన్నాయి, మీరు అక్కడ చూస్తే 10 అంటున్నారంటే 0 కౌంట్ అయిపోతుంది కదా బ్రో. 0 నుంచి కౌంట్ చేస్తే సో 10 ఎలిమెంట్స్ అనేది 9 దాకా వస్తాయి. సో అలా. సో మీకు ఆ డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తాను నోవరాలో. సో ఇండెక్స్ నేను ఏం చేస్తానంటే ఇండెక్సెస్గా వాడుకుంటా. లైక్ ఇలా పెట్టేస్తా, దట్స్ ఇట్. ఇప్పుడు నేను రన్ చేస్తే ఈ వాల్యూస్ అన్నీ నాకు ప్రింట్ అయిపోతాయి ఇక్కడ. 11 22, సో 11 22 33 44 55 66 77 88 99 100. ఓకే, సో ఇలా ప్రింట్ అయిపోతాయి. సో దీన్ని మనం దీంట్లో ఒకసారి అయితే టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, సో మనం ఎక్కువ వాల్యూస్ అయితే తీసుకోవద్దు, కొంచెం చూద్దాం, తక్కువ వాల్యూస్ తీసుకొని అయితే ట్రై చేద్దాం. అలాగే ఏం చేద్దాం, సో ఇలా ఇంత పెద్ద తీసుకుందాం. సో దీన్ని ఒక 3 పార్ట్స్ చేద్దాం. ఓకే, సరిపోతుంది మనకి ఇంత చాలు. ఓకే, 3 ఎలిమెంట్స్, మళ్ళీ మనం చాలా పెద్దగా అయిపోతుంది. సో 3 ఎలిమెంట్స్ చాలు. సో మనం కోడ్ రాసినది ఏమి గుర్తు చేసుకోండి. సో ఇంట్ ఐ ఈక్వల్ టు 0 రాసాం. సో ఐ లెస్ దెన్ ఏఆర్ డాట్ లెంత్ రాసాం. సో ఏఆర్ డాట్ లెంత్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియోలో చూడండి. సో ఇలా రాసేసి దీని లోపల మీకు ఏం జరుగుతుందో తెలుసు. సో ఏం చేసాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, లైక్ ప్రింట్ ఎల్ఎన్. సో స్పెల్లింగ్స్ తప్పు కూడా రాసుకోండి, ఇది ఓన్లీ మనం విజువలైజ్ చేసుకునే కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో దీన్ని పక్కన ఓకే పెట్టడం లేదా, ఓకే నో ప్రాబ్లం. ఏఆర్ డాట్ లెంత్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఏఆర్ ఆఫ్ ఐ. ఓకే, దీన్ని ఇలా వదిలేండి. సో దీని పేరు మనం ఏమి ఇద్దామంటే ఏఆర్ఆర్. సో ఈ అరే పేరు ఏఆర్ఆర్. సో దీని లోపల వాల్యూస్కి ఇంతకు ముందర మాదిరే. సో దీనికి 11 ఇద్దాం, దీనికి 22 ఇద్దాం, అండ్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక నెంబర్ రాద్దాం 33 అని. ఓకే, ఇలా ఉంది. సో ఇప్పుడు 11 22 33 అనేది నా అరేలో ఉన్నాయి. సూపర్, బాగానే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ లూప్ అనేది నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. సో దీన్ని ఇది ఉంది కదా మనకు, సో ఇది ఎక్కడ పెడదాం, లైక్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఉంది. సో కనిపిస్తుంది కదా మీకు, ఓకే కనిపిస్తుంది. సో ఇలా ఉంది. సో నేనైతే ఒక యారో మార్క్ తీసుకుంటున్నా. సో స్టార్టింగ్ ఏంటి ఇక్కడ, సో ఇంట్ ఐ ఈక్వల్ టు 0. సో ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి సో 0 నుంచి స్టార్ట్ అవ్వ మనకు చెప్తున్నాం. ఓకే, మనకు బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ 0 దగ్గరికి పోతుంది. ఇండెక్స్ 0నే కదా ఇది. సో నేనైతే నెంబర్స్ అయితే రాయలేదు, ఇండెక్సెస్ అనేది మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. లైక్ ఇది 0 ఇండెక్స్. సో 0 ఇండెక్స్ దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, 0 ఇండెక్స్ దగ్గర ఉంది. 0 ఇండెక్స్ దగ్గర ఉంది కాబట్టి సో కండిషన్ చెక్ చేస్తుంది. సో 0 ఇండెక్స్ కదా, లైక్ ఐ ఈక్వల్ టు 0. సో 0 లెస్ దాన్ ఏఆర్ డాట్ లెంత్. సో ఏఆర్ డాట్ లెంత్ ఎంత, దీనికి ఎట్లా చెప్తావు లెంత్ అనేది. సో 1 2 3. సో 3 కదా. సో 0 లెస్ దాన్ 3. సో కండిషన్ అయితే ట్రూనే కదా. ఎస్, కండిషన్ అయితే ట్రూ. సో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళడానికి ఏఆర్ ఆఫ్ 5. సో ఈ అరే పేరు ఏఆర్ ఆఫ్ కాబట్టి ఇప్పుడు ఐ ప్లేస్లో ఏముంది, 0 ఉంది. సో ఐ అంటే 0నే కదా, ఎస్ 0. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి నేను దీన్ని ప్రింట్ చేయాలి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే 11 అని ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. సో ప్రింటింగ్ వాల్యూస్కి ఇక్కడ మనం రాసుకుందాం. లైక్ 11 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది లైక్ ఐ ప్లస్ ప్లస్. సో ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది, 0 ఉండేది 1 అవుతుంది. సో ఐ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ మళ్ళీ చెక్ చేస్తుంది, ఐ లెస్ దాన్. సో లెంత్ ఎంత ఉంది, సో 0 1 2. సో మనకి 3 ఎలిమెంట్స్ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి సింపుల్గా ఐ లెస్ దాన్ 3. సో కండిషన్ అయితే ట్రూ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ అనేది ఇక్కడ రాసుకుంటాం. సో కొంచెం ఇలా రాస్తాం. సో నెక్స్ట్ వాల్యూ అనేది రాసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి, ఐ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో 1 ఉండేది 2 అవుతుంది. సో 1 ఉండేది 2 అయితే ఏం చేస్తుంది, సో 2. ఓకే, సో 1 ఉండేది 2 అవుతుంది. 1 ఉండేది 2 అవగానే కండిషన్ చెక్ చేస్తుంది, 2 లెస్ దాన్ 3 అని. ఎస్, ట్రూనే కదా. ఇప్పుడు 2 లెస్ దాన్ 3 కరెక్టే కదా. సో ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కండిషన్ ట్రూ అయింది కాబట్టి సెకండ్ ఇండెక్స్లో ఏముందో అది ప్రింట్ చేస్తాం, ఏఆర్ ఆఫ్ ఐ. సో ఐ ప్లేస్లో 2 కదా. సో ఏఆర్ ఆఫ్ ఇది
ఇక్కడ ఓకే. నేను యారో మార్చడం మర్చిపోయాను, నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే. సో ఇక్కడ 33 ఉంది కాబట్టి సో ఇక్కడ ఏం చేస్తాం, 33 ప్రింట్ అయిపోతుంది ఇక్కడ, దట్స్ ఇట్. సో ఇలా ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీకు ఇక్కడ అర్థమైంది కదా, ఏంటి లేదు, సింపుల్ 0 నుంచి స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, 0 లెస్ దాన్ ఏఆర్ డాట్ లెంత్. సో లెంత్ అంటే ఏంటి, అక్కడ ఎలిమెంట్స్ ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు అనేది మనకి చెప్తుంది. సో ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో 0 లెస్ దాన్ 3, సో తర్వాత 1 లెస్ దాన్ 3, సో తర్వాత 2 లెస్ దాన్ 3. సో కండిషన్ ట్రూ అయినాయి కాబట్టి సో ఈ 3 ప్రింట్ చేసింది 11, 22, 33 అనేది. సో అలా ప్రతి ఒక్క దానికి ఇక్కడ చెక్ చేసింది అనమాట. ఓకే, ఈ ఇండెక్స్ అనేది ప్రతి ఒక్క దానికి చెక్ చేసింది. సో ఇక్కడ లెంత్ ఎంత అవుతుంది, లెంత్ అనేది 10 అవుతుంది. సో 0 లెస్ దాన్ 10, 1 లెస్ దాన్ 10, 2 లెస్ దాన్ 10, 3 లెస్ దాన్ 10 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళింది. సో కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ఇండెక్సెస్లో ఉన్న వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసాం, దట్స్ ఇట్, ఏం లేదు. ఓకే, సింపుల్. ఓకే, క్లియర్గా చెప్పినట్టున్నాను ఐ థింక్. సో ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసానేమో నాకు తెలియదు, బట్ సింపుల్, ఇది చాలా సింపుల్, ఏం పెద్ద విషయం ఏం కాదు. సో ఐని ప్రింట్ చేసాం. ఐని మనం ఏం చేస్తున్నామంటే ప్రింట్ చేసేస్తున్నాం, ఏఆర్ ఆఫ్ ఐ అని అరేని వాడేస్తున్నాం. మీకు ఎక్కడ డౌట్ వస్తుందంటే ఇక్కడే డౌట్ వస్తుంది, ఏఆర్ఆర్ డాట్ లెంత్ ఏంటి అని. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూడండి, ఏఆర్ డాట్ లెంత్ అనేది ఒక మెథడ్. సో ఆ మెథడ్ మనకి ఏం రిటర్న్ ఇస్తుందంటే, అంటే ఏమి ఇస్తుందంటే మనకు బేసిక్గా దీంట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది మనకి ఇస్తుంది, దట్స్ ఇట్. అంతకుమించి మీకు ఎక్కువ ఆలోచించకండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదాం. సో దీంట్లో సమ్ ఆఫ్ ఎలిమెంట్స్, ఓకే, సమ్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇది మనకి మ్యాథ్స్ అనమాట, పెద్ద విషయం కాదు. సో ఇక్కడ బేసిక్గా దీన్ని మనం తీసుకెళ్ళిపోదాం ఇక్కడికి. ఓకే, సో దీన్ని అయితే తీసేద్దాం మనము. ఓకే, సో ఇప్పుడు మనం ఇంత ముందర కాపీ చేసాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో బేసిక్గా ఇలా ఒక అరే ఇస్తాడు. ఓకే, ఈ అరే అనేది మనమే తీసుకుందాం ఓవరాల్. సో 10, 20, 50 అనేది మీరు నార్మల్గా రాసేసుకోండి. సో ఇక్కడ నేను ఎలా రాశాను, ఇక్కడ అలానే రాసేసేయండి మీరు, నో ప్రాబ్లం. సో అలా రాసేసారు ఇక్కడ. సో అవుట్పుట్లో నాకు ఏం రావాలంటే 150 రావాలా. సో 150 ఎలా వచ్చింది, సో 10, 20 కలిపాడు, 30 to 30, 30, 60. సో 60 + 40 100. ఓకే, 100 + 50 150. సో అలా ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేశాడు. ఓకే, ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేశాడు, వచ్చింది రిజల్ట్ అనేది ఏం చేశాడు, ఈ అవుట్పుట్లో ప్రింట్ చేశాడు, దట్స్ ఇట్, ఇంకేం లేదు ఇక్కడ. సో దీనికి మీరు వెళ్ళి ట్రై చేయాలి, నేను కావాల్సిన హింట్ ఇస్తాను, బట్ ఇంకొకసారి. సో సింపుల్గా ఏం చేద్దామంటే నేను మీకు సో ఏం చేస్తానంటే సింపుల్గా, సో మీ డాడీని అనుకుందాం. ఓకే, మీ డాడీ సో నీకు అమౌంట్ ఇస్తున్నారు, ఒకసారి 100 ఇచ్చారు, ఎప్పుడు ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే 100 ఇచ్చారు. సో ఈరోజు 100 ఇచ్చారు, అండ్ ఐ థింక్ ఫ్యూచర్లో కూడా ఇంకొక 100 ఇస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. సో ఇప్పుడు ఈ మూడింటిని కౌంట్ చేయాలి. సో ఎలా చేస్తావు, సింపుల్, ఫస్ట్ రోజు నాకు డాడీ 100 ఇచ్చాడు, తర్వాత ఇంకొక రోజు 100 ఇచ్చాడు. సో 100 + 100 200. సో నెక్స్ట్ ఈ 100 300. సో అలా నువ్వు ముందు మీ డాడీ ఎంత ఇచ్చాడో అది గుర్తుంటే సో దానికి ఇప్పుడు ఎంత ఇచ్చాడో దానికి యాడ్ చేస్తావు, సింపుల్, అంతే కదా. ఇప్పుడు నీకు 2 వాల్యూస్ తెలిసింటేనే నువ్వు యాడ్ చేయగలవు. ఓకే, సింపుల్, ఏంటి లేదు, ప్రీవియస్ మీ డాడీ ఎంత ఇచ్చాడో అది నీకు గుర్తుంటే నువ్వు యాడ్ చేసేయగలవు, దట్స్ ఇట్. సో మీకైతే అల్గారిథం అయితే చెప్తాను, రండి. సో బేసిక్గా ఫస్ట్ ఏం చేస్తారు, సో మీ దగ్గర అరే ఉంది ఆల్రెడీ. ఓకే, అరేలో నెంబర్స్ ఇచ్చేసాడు. ఓకే, నెంబర్స్ ఇచ్చేసాడు, బాగానే ఉంది. సో ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి, లైక్ ఏఎన్ఎస్ అని కానీ లేకపోతే రిజల్ట్ అని కానీ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి. సో ఆ వేరియబుల్ ఇనీషియల్గా సో 0 పెట్టేసుకోండి. ఓకే, ఎందుకో కూడా నేను చెప్తా, ఎందుకు 0 ఇనీషియలైజ్ చేయకుండా ఏమవుతుందో కూడా నేను చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇనీషియలైజ్ రిజల్ట్ = 0. సో ఒక ఫర్ లూప్ వేయండి, సింపుల్, ఒక ఫర్ లూప్ వేయండి. సో ఆ ఫర్ లూప్లో ఇంత ముందర మనం వేసాం కదా, సో ఇలాంటి ఒక ఫర్ లూప్ వేయండి. సో ఈ ఫర్ లూప్ వేసిన తర్వాత ఈ లోపల system.out.println అనేది తీసేసి సింపుల్ ఏం చేస్తారు, ఆ వేరియబుల్లోకి యాడ్ చేస్తారండి. ఓకే, ఆ వేరియబుల్లోకి ప్రతి ఒక్క ఎలిమెంట్, ఇప్పుడు 11 ఉంది, సో ఈ 11 ఉంది. సో ఈ 11 ఇప్పుడు చూస్తున్నావు, సో ఆ చూసిన టైంలో యాడ్ చేసి దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. సో మనమైతే ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు అంత పెద్దగా, అంటే మళ్ళీ మనం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టం. ఓకే, అందుకే నేను షో చేస్తాను అంతే 3 ఎలిమెంట్స్తోనే. ఓకే, సో ఫస్ట్ దాంట్లో ఐ థింక్ 1 తీసుకుందాం. సో సెకండ్ దాంట్లో 2
అండ్ థర్డ్ దాంట్లో 3 తీసుకుందాం. ఓకే, సో ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం అండ్ ఇది సెకండ్ దాంట్లో పెడదాం, ఇది ఇలా పెడదాం. సో మనం ఏం చేస్తున్నాం, లూప్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఫర్ లూప్ వేసాము. సో ఫర్ లూప్ వేసిన ప్రతిసారి నువ్వు ఇలా వస్తావు. సో ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది అని, ఓకే, మళ్ళీ ఇక్కడ వస్తావు, సెకండ్ ఇండెక్స్ దగ్గర ఏముంది అని, తర్వాత ఇక్కడికి వస్తావు. సో ఇలా ఇప్పుడు చూస్తున్నావు కదా ఎట్లో. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నావు system.out.println. సో ఆ ప్రింట్ అయ్యే టైంలోనే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉంది. సో ఆ వేరియబుల్లో లైక్ సంథింగ్ లైక్ ఎలా అంటే, సో సమ్ ఈక్వల్ టు, ఓకే, సమ్ ఈక్వల్ టు 0 ఉంది ఇనిషియల్గా. సో ఫస్ట్ ఇండెక్స్కి రా. సో ఫస్ట్ ఇండెక్స్కి వచ్చి ఫస్ట్ ఇండెక్స్లో ఏముంది, 1 ఉంది. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, సో 0 + 1 చేయి. ఓకే, 0 + 1 చేయి. సో ఎంత, 1. సో దట్స్ ఇట్. నీకు దీంట్లో ఫస్ట్ ఇండెక్స్లో ఉండే వాల్యూ యాడ్ అయిపోయింది. సో తర్వాత సెకండ్ ఇండెక్స్ దగ్గర, సో సెకండ్ ఇండెక్స్ దగ్గరికి వచ్చి, సో ప్రీవియస్లో ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే 1 + 2 చెక్. సో 1 + 2 చేస్తే 3. సో ఆ 3 అనేది సమ్లో స్టోర్ అయిపోతుంది. నెక్స్ట్ సో ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ రా. సో అలా చూసినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ప్రీవియస్ ఉండే వాల్యూకి 3 + 3 ఏం చేస్తావు, 3 + 3 6 అలా రాసేసుకో. దట్స్ ఇట్. సో నేను చాలా సింపుల్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వెళ్ళి కోడ్ ట్రై చేయండి. సింపుల్, ఇంకేంటి లేదు. ఈ ఫర్ లూప్ లోపల ఈ ఒక్క లైన్ చేంజ్ చేస్తావు, ఈ బయట ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటావు అంతే. సో ఇంట్ సమ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ చేసేస్తావు. దీని లోపల ఒక లైన్ రాస్తావు. దట్స్ ఇట్, అయిపోతుంది అంతే, సేమ్. మనం ఇంత ముందర తీసుకున్నాం కదా, ఆ నెంబర్స్ అయితే ట్రై చేసి చూద్దాం. లైక్ ఇక్కడ ఏమి ఇచ్చాం, సో 10, 20, 30, 40, 50. ఓకే, సో 10, 20, 30, 40, 50. ఓకే, సో వాళ్ళు ఇచ్చిండే నెంబర్సే తీసుకున్నాం మనం, వేరే నెంబర్స్ తీసుకోలేదు. అలా కూడా తీసుకొని అయితే ట్రై చేద్దాం మళ్ళీ. సో సమ్ ఈక్వల్ టు ఇనీషియల్గా 0 ఉంది. సో ఈ సమ్లేక్ ప్రతిసారి అప్డేట్ చేస్తుండాల వాల్యూ. ఇప్పుడు సమ్ ఈక్వల్ టు 0 ఉంది. సో 10 + 0 చేయాలా. తర్వాత 20 + ప్రీవియస్ వాల్యూలో ఏముందో అది చేయాలా. 30 + ప్రీవియస్ వాల్యూలో ఏముందో అది చేయాలా. 40 + ప్రీవియస్ వాల్యూ ఏముందో దాంతో యాడ్ చేస్తూ వెళ్ళాలి అలా. సో దానికి సింపుల్గా ఒక లైన్ ఏంటంటే, మీరు అలా ట్రై చేశాను అనుకుంటున్నా. సో ట్రై చేయకపోతే వీడియో పాస్ చేసి అయితే ట్రై చేయండి, నేను చెప్పేస్తున్నాను సింపుల్ కాబట్టి. సో సమ్ ఈక్వల్ టు సమ్. ఓకే, సమ్ ఈక్వల్ టు సమ్లో నువ్వు పెడుతున్నావు ఏంటి, ఆల్రెడీ ఉండే సమ్ వాల్యూకి నేను ఏం యాడ్ చేస్తానంటే ARR(i). దట్స్ ఇట్. ఏమన్నా ఉందా దీంట్లో, ఏముంది, లైక్ ఒక అరే క్రియేట్ చేసుకుని నీకు ఆల్రెడీ తెలుసు. దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ లైన్ అనేది పక్కన చేసి దీన్ని పక్కన దూసేసి నీకు ఆల్రెడీ తెలుసు దీన్ని. సో సమ్ ఈక్వల్ టు 0. ఓకే, సమ్లో వచ్చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం సమ్ ఈక్వల్ టు 0 అని, దాంట్లో 0 పెట్టాను. సో సమ్లో ఇప్పుడు 0 ఉంది. సో ఇంట్ i ఈక్వల్ టు 0. ఓకే, ఈ ఇండెక్స్ కోసం అనమాట. ఓకే, దీంట్లో ప్రతి ఒక్క దీంట్లోకి వెళ్ళడానికి. సో ఇండెక్స్ ఈక్వల్ టు 0 ఉంది. సో సమ్ ఇనీషియల్గా 0 ఉంది. సో 0 ప్లస్ ఈ ఇండెక్స్లో వాల్యూ, సో 0 + 10 అవుతుంది. సో తర్వాత 10 ఉంది. ఇప్పుడు ఇనీషియల్గా సమ్లో అనేది 10 ఉంది, ఇక్కడ రాసుకుందాం మనం. సో ఇనీషియల్గా 10 ఉంది. సో తర్వాత 10 + 20 సెకండ్ ఇండెక్స్ వాల్యూ వచ్చినప్పుడు, సో సెకండ్ ఇండెక్స్ వాల్యూ వచ్చినప్పుడు 30 అవుతుంది. సో ఈ 30కి ఏం చేస్తావు, నెక్స్ట్ వాల్యూ యాడ్ చేస్తావు, 30 + 40. సో 30 + 40 అంటే ఎంత వస్తుంది, లైక్ 40, లైక్ సంథింగ్ ఏదో గజిబిజి. ఓకే, 10 ఇప్పుడు 0 ఉంది ఫస్ట్. సో 0 + 10 ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో అలాగే 10 + 20 చేస్తావు. 10 + 20 చేస్తే ఎంత, 30 అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో 30 అవుతుంది. నెక్స్ట్ 30 + 30 చేస్తావు. ఓకే, అదే మిస్టేక్ అయినా ఇంత ముందర. 30 + 30 60 అవుతుంది. సో 30 అయిపోయింది. తర్వాత 60 + 40 చేస్తావు, లైక్ 60 + 40. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. సో 60 + 40 ఎంత, 100. సో లాస్ట్లో 50 వాల్యూ ఉంది. సో దానికి ఒక 50 యాడ్ చేసినామంటే 150 ద ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు 150 వస్తుంది ఆన్సర్. నేను ప్రింట్ చేయట్లేదు, ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏం చూపించట్లేదు నేను వర్కౌట్ చేస్తున్నా. సో బాగానే ఉంది ఇక్కడ. సో ఏం రావట్లా. బట్ నాకు అవుట్పుట్ రావాలంటే నేను ప్రింట్ చేయాలి కదా, ఆ సమ్లో ఏముందో తెలియడానికి. సో ఇక్కడ ఏం చేస్తానంటే సమ్. లెట్స్ రన్ ఇట్ నౌ. సో ఇక్కడ చూసారా 150 వచ్చింది. ఇప్పుడు నేను ఆరేలో వాల్యూస్ చేంజ్ చేసినా కూడా అది అట్లే యాడ్ చేసుకుంటూ నాకు ఇస్తుంది అనమాట. లైక్ 1, 2, 3, 4. సో ఈ 5ని లెక్క పెట్టండి మీరు. సో 5 + 4 9, 9 +
9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. సో ఇప్పుడు రన్ చేస్తే నాకు 15 వస్తుంది ఆన్సర్. దట్స్ ఇట్. సో ఇలా నువ్వు ఈ అరేలో ఎన్ని నెంబర్స్ ఇచ్చినా, ఏ నెంబర్స్ ఇచ్చినా ఆ నెంబర్స్కి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఒకదానికి ఒకటి యాడ్ అయ్యి ఇది అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్తా. సో సమ్ ఈక్వల్ ఎందుకు 0 పెట్టుకునేది స్టార్టింగ్ డౌట్స్ అనమాట. సో నాకు చాలాసార్లు వచ్చాయి. ఓకే, నేను అలాగో ప్రాక్టీస్ మీద నేర్చుకున్నాను, బట్ మీకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నేను ట్రై చెప్తా. సో ఇప్పుడు నేను ఇలా ఇంట్ సమ్ అని పెట్టా. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, ఇక్కడ ఇప్పుడు వచ్చే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వస్తుంది చూడండి ఎంతో. సో ఎర్రర్ వేరియబుల్ సమ్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. సో సమ్ అనే ఇప్పుడు సమ్లో నువ్వు ఇనిషియలైజ్ ఏం పెట్టలే, ఇంటీజర్ అది నెంబర్. ఓకే, బాగానే ఉంది. సో ఎప్పుడైతే సమ్ యూజ్ చేస్తున్నాను, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సమ్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ ఐ. సో సమ్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ ఐ అంటే అర్థం ఏంటి? సో సమ్లో ఒక నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి ఎర్రర్ ఆఫ్ ఐ అనే ఇండెక్స్లో ఒక నెంబర్ ఉంది. సో ఆ నెంబర్ యాడ్ చేయంటాను. బట్ సమ్లో ఏంటి పెట్టావు నువ్వు? ఇప్పుడు సమ్లో ఏమైనా వేరియబుల్ ఉందా అది యాడ్ చేసుకోవడానికి? ఏం లేదు, అక్కడ ఎంటీ ఉంది. బట్ నేను ఏ నెంబర్తో యాడ్ చేయాలని అడుగుతుంది. సో అందుకే ఈ ఎర్రర్ని మనం అవాయిడ్ చేయడానికి సమ్ ఈక్వల్ టు 0 అని పెడతాం స్టార్టింగ్. దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేస్తే నాకేం ఎర్రర్ రాదు అది. సో మీకు ఒకవేళ ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయకుండా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు ఆల్రెడీ సాల్వ్ చేసిందా, నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్స్. ఓకే, సో 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్దాం. సో మీకైతే కొంచెం ఇబ్బంది పెట్టిండొచ్చు, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా నేనైతే మీకైతే ఒకటి షో చేస్తా. లైక్ అక్కడ కోడ్ రాసి మీరు అయితే ట్రై చేయండి. అంటే నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఆ కోడే ట్రై చేయండి. ఏం చేస్తారంటే జావా విజువలైజర్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ చాలా ఉంటాయి. లైక్ నేను ఇక్కడ సెర్చ్ చేశాను అనుకో, సో పైథాన్ విజువలైజర్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరున్న కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ లైక్ ఇంతకు ముందర నేను చూస్తా. ఓకే, సో ఇంతకు ముందర మనం చూసాం కదా, సో ఆ కోడ్ని మనం ఇక్కడ చేద్దాం. లైక్ ఇది. ఓకే, దీన్ని నేను ఇక్కడ దీంట్లో కాదు, జావా విజువలైజర్లో ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా సేమ్ ఆ కోడే. సో నేను ఆ కోడ్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు రన్ చేస్తా. రన్ అంటే ఏం లేదు, విజువలైజ్ ఎగ్జిక్యూషన్లో ఉంది. సో విజువలైజ్ ఎగ్జిక్యూషన్ కొట్టామనుకో, లైక్ కొంచెం లోడ్ అయ్యి వస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. సో ఈ ఇంటర్ఫేస్ చూసిన ఇదేమి ఇవ్వపడకు, బట్ స్టార్టింగ్లో చాలా నేర్పిస్తుంది అనమాట. ఓకే, చాలా నేర్పిస్తుంది. సో నేనైతే దీన్ని యూజ్ చేయట్లేదు, దీన్ని యూజ్ చేయాలని నేను నేర్చుకుంటాను అప్పుడు. బట్ ఆల్రెడీ నేను నేర్చేసుకున్నాక ఇది నాకు బయటపడింది. సో ఇలాంటివి చాలా ఉంటాయి, ఇది ఒకటే అని కాదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ ఫస్ట్ లైన్లో ఇక్కడ ఉంది, ఇప్పుడు ఎల్లో లైన్లో బ్యాక్గ్రౌండ్ ఇదైతే ఉంది. సో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది కోడ్లో. అండ్ మీ కోడ్ అనేది మీకు ఏదో సింటాక్స్ తెలియకపోయినా కూడా మీకు సైడ్ చెప్తూ ఉంటుంది. లైక్ ఇక్కడ ఫార్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఫార్వర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఎల్లో లైన్ అనేది కిందికి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫార్వర్డ్ అని క్లిక్ చేశారనుకో, లైక్ క్లిక్ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ క్లిక్ చేశాక ఇలా, సో ఫార్వర్డ్ అని క్లిక్ చేశాక ఈ లైన్లో ఏముంది, ఒక అరే ఉంది. సో అరే ఏముంది, ఒక అరే క్రియేట్ అయింది. ఓకే, ఒక అరే. సో ఈ పైన ఉండేది ఇండెక్సెస్ అనమాట. సో ఇవి 0 ఇండెక్స్ 1 2 3 4 4 ఇవి ఇండెక్సెస్ అనమాట. ఇవి వాల్యూ 1 2 3 4 5 అనేది వాల్యూ. ఓకే, ఇలా చూపిస్తుంది. సో ఒక ఎర్రర్ అనే అరేలో నువ్వు ఈ వేరియబుల్ స్టోర్ చేసావని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫార్వర్డ్ కొట్టండి. సో ఇలా వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సమ్లో 0 ఉందన్నమాట. ఓకే, సమ్లో 0 అనేది ఇనిషియలైజ్ అయింది అని చెప్తుంది. సో నెక్స్ట్ ఫార్వర్డ్ కొట్టామంటే ఒక ఫర్ లూప్ అనేది ఉంటుంది. సో ఈ ఫర్ లూప్లో ఫస్ట్ ఇనిషియల్గా i ఈక్వల్ టు 0 ఉంది, లోపలికి వెళ్ళింది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i, సమ్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ i లోపలికి వెళ్ళింది. సో ఇప్పుడు సమ్ ఈక్వల్ టు 0 ఉంది, i ఈక్వల్ టు 0 ఉంది. సో i అంటే ఇండెక్స్. ఓకే, గుర్తుపెట్టుకున్నది మైండ్లో. i అనేది ఇండెక్స్, సమ్ అనేది మనం రిజల్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఫార్వర్డ్ కొడుతున్నా మళ్ళీ. సో ఫార్వర్డ్ కొడతాను ఏమైంది, సమ్ ఈక్వల్ టు 1 అయింది. ఎందుకు, 0 ఇండెక్స్లో 1 ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ నేను ఇలా కొట్టానంటే i ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకు, i అనేది 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి. సో i ఈక్వల్ టు 1 అయింది. సో నెక్స్ట్ కొట్టాను అనుకో, కండిషన్ ట్రూ అయ్యి లోపలికి వెళ్తుంది. సో సమ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎర్రర్ ఆఫ్ i అంటే i ఈక్వల్ టు 1 ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది. సో 2 + 1 ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఇప్పుడు ఎంత, సో చూసారా, సమ్ ఈక్వల్ టు 3 అయింది. సో ఇలా నేర్చుకోవచ్చు అనమాట మీరు. ఇలాగే ఫార్వర్డ్ కొట్టుకుంటూ వెళ్తే ఈ ఫర్ లూప్ లోపల కండిషన్ ట్రూ అయ్యేంత వరకు ఇలా ఇవంతా యాడ్ చేసుకుంటా మనకు చూపిస్తుంటుంది అనమాట. ఇలా అంటే స్టెప్స్ వైజ్ మీరు నేర్చుకోవచ్చు, ఇలా విజువలైజర్. ఓకే, విజువలైజ్ చేసుకోండి అనమాట, ఇలా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది ఒక ఊరికే సజెషన్ మాత్రమే, మీరు యూజ్ చేస్తారు లేదా అది మీ ఇష్టం. ఓకే, దట్స్ ఇట్. సో దీన్ని అయితే మీరైతే ట్రై చేయండి. సో జావా విజువలైజర్ అని కొడితే మీకైతే సెర్చ్ చేసే వస్తుంది.
సో దీన్ని నేర్చుకుంటున్నప్పుడు బాగా యూజ్ చేసి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓకే బ్యాక్గ్రౌండ్లో ఎలా జరుగుతుంది ఏంటి అని. సో అలా నేర్చుకోండి, నో ప్రాబ్లం. యా దట్స్ ఇట్. సో ఈ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సో ఈ ఎలిమెంట్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ అరే. సో యావరేజ్ తెలుసు కదా మీకు. సో యావరేజ్ అంటే ఏంటంటే, సో నాకు తెలియదు ఒకప్పుడు, సో అందుకే మీకు నేనైతే ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటున్నప్పుడే నేర్చుకున్నాను. సో నాకు తెలియదు బేసిక్గా. సో మీలో కూడా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో నేను చెప్తున్నా. ఓకే ఓకే. సో వాడు ఏమన్నాడు, యావరేజ్ ఆఫ్ అరే అన్నాడు. సో ఏమన్నా ఇచ్చాడా మ్యాటర్, యావరేజ్ ఆఫ్ అరే అన్నాడు. సో యూజ్ ద సమ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. ఇంత ముందర సమ్ యూజ్ చేసాం కదా, దాన్ని యూజ్ చేయండి, సింపుల్ అయిపోతుంది అంటున్నాడు. సో యావరేజ్ అంటే ఏంటి లేదు, ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఈ అరేని తీసేద్దాం, మనకి మాడొచ్చు ఈ అరే ఎందుకు. ఓకే సో 1 + 2 + 3 + 4 + 5. సో ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఓకే ఇలా నెంబర్స్ ఉన్నాయి. లైక్ నేను ఇలా కమా 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 కమా. ఓకే సో ఇలా నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. సో 1 2 3 4 5 అనేది ఇలా నెంబర్స్ ఉన్నాయి. సో ఈ నెంబర్స్ని నేను యావరేజ్ తీయాలా, ఈ నెంబర్స్కి యావరేజ్ చేయాలా. సో నేను నెంబర్స్కి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ తీయాలంటే ఫస్ట్ దాన్ని సమ్ చేయాలా. 1 2 3 4 5 సమ్ చేసినా నాకు ఇంత ముందర ఎంత వచ్చింది ఆన్సర్, 15 వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఓకే 15 పెట్టి ఇక్కడ. సో 15 డివైడెడ్ బై ఈ నేను ఎన్ని నెంబర్స్ ఉన్నాయి లెక్క పెట్టు, 1 2 3 4 5 ఉన్నాయి. సో 15 డివైడెడ్ బై 5 వేసి, దట్స్ ఇట్, యావరేజ్ వచ్చేస్తుంది నాకు. దట్స్ ఇట్, ఇంకేంట్లేదు, యావరేజ్ వచ్చేస్తుంది నాకు. సో 15 డివైడెడ్ బై చేస్తే ఎంత, సో 5 3 జా, సో 3తో పోతుంది కాబట్టి సో అవుట్పుట్ ఈజ్ 3. దట్స్ ఇట్. ఓకే అంతే, యావరేజ్ అంటే ఏంటి లేదు, సింపుల్. సో ప్రతి ఒక్క నెంబర్ని యాడ్ చేస్తావు కదా, ఆ యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తావు అంటే నువ్వు డివైడ్ చేస్తావు అనమాట, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని. ఇప్పుడు 5 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నేను డివైడెడ్ బై 5 చేసే, అదే 3 నెంబర్స్ ఉంటే 15 డివైడెడ్ బై 3 చేస్తాను. దట్స్ ఇట్. ఇప్పుడు అదే నేను ఇక్కడ ఒక నెంబర్ అయితే తగ్గిస్తాను, ఇక్కడ లైక్ 4 ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 4 లైక్ 3 అవుతుంది, 3 3 6, 6 + 4 అంటే 10. సో 10 డివైడెడ్ బై ఎంత చేస్తాను, 4 చేస్తాను. దట్స్ ఇట్. అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి నేను డివైడెడ్ బై అనేది మారుతుంది. సో అప్పుడు మనం అక్కడ ఏం యూజ్ చేయొచ్చు, అరే డాట్ లెంత్ అనే ఫంక్షన్ని మనం యూజ్ చేయొచ్చు. క్లియర్ కట్గా మనకు ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా తెలిసి మనమైతే చేసేద్దాం. ఓకే ఓకే ఇది ఇలానే ఉంది. సో మనకి ఎలాగో సమ్ కావాలి కాబట్టి నేను అది అలాగే పెడతా, లైక్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ ఐ. దట్స్ ఇట్. ఓకే సో ఆ సమ్కి నేను ఎర్రర్ ఆఫ్ ఐ అనేది నేనైతే ప్రింట్ చేస్తున్నా. సరే ప్రింట్ అంట, నేను యాడ్ చేస్తున్నా. సో ఆ యాడ్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, సో ప్రింట్ చేసుకుంటా, ప్రింట్ ln సమ్ ఈక్వల్ టు. ఓకే సో సమ్ ఈక్వల్ టు ప్రింట్ ln. సో స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఐ థింక్ స్ట్రింగ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాక నేనైతే దాంట్లో ఈ ప్లస్ ఐకాన్ అనేది ఎలా యూస్ చేయాలి చాలా వీడియోస్లో మీరు చూసింటారు. ఈ స్ట్రింగ్స్ని మనం ప్రింట్ lnలో ప్లస్ ఐకాన్స్ యూస్ చేస్తారు, బట్ మనం మాత్రం ప్రింట్ యూస్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఇంకా ఆ కాన్సెప్ట్ చెప్పుకోలేదు కాబట్టి. ఓకే సో ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నాక మనమైతే ఆ ప్లస్ ఆపరేటర్ని వాయించేద్దాం అన్నమాట, బాగా యూస్ చేద్దాం. సో ప్రింట్ lnలో ఇప్పుడు ఏంటంటే, సో సమ్ ఈక్వల్ టు మనకి ఎంత ప్రింట్ అవ్వాలి, లైక్ ఆ సమ్ ప్రింట్ అయితే సరిపోతుంది. సో సెమీకోలన్ మిస్ అయ్యాం. ఓకే సో ఈ సమ్ ప్రింట్ అవ్వగానే మనకేమంటే యావరేజ్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ సారీ ఓకే సో ఇది ప్రింట్ అయ్యాక యావరేజ్. సో యావరేజ్ ఏం చేయమన్నా నేను, సో సమ్ డివైడెడ్ బై, సమ్ అనే వాల్యూ వచ్చి ఉంటుంది మనకి, అన్ని యాడ్ చేసి ఉంటాం వాల్యూస్ అన్ని. సో ఆ సమ్ డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఎలా తెలియాలంటే సింపుల్ ఏఆర్ డాట్ లెంత్ చేసింది, దట్స్ ఇట్. సో ఏఆర్ డాట్ లెంత్ అనేది ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో అనేది ఇచ్చేస్తుంది అనమాట మనకు. ఓకే ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో 15 వస్తుంది, 15 డివైడెడ్ బై 5 అంటే 3, దట్స్ ఇట్, వచ్చిందా. సో సమ్ అనేది 15, యావరేజ్ అనేది 3. సో ఇక్కడ చూద్దాం దీని అవుట్పుట్ ఎలా ఉందో, లైక్ యావరేజ్ ఆఫ్ అరే లైక్ 10 20 30 40 అన్నాడు. ఓకే మనం 1 2 3 4 చేసాం కాబట్టి ఇక్కడ సో 10, 20, 30, 40, 15. సో ఇవన్నీ యాడ్ చేసే 150 వస్తుంది. 150 డివైడెడ్ బై 5 అంటే ఎంత వస్తుంది, 30, దట్స్ ఇట్. మనం అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన వాల్యూనే వచ్చిందా, లైక్ యావరేజ్ 30. సో యావరేజ్ అంటే మీకు అర్థమైంది కదా. సో యావరేజ్ అంటే ఉన్న డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని డిజిట్స్ బై చేస్తాం అనమాట, సో వచ్చిన సమ్తో, దట్స్ ఇట్. సో ఇక్కడ మీకు కావాల్సిన నేనైతే షో చేస్తాను. సో యావరేజ్ ఫార్ములా అనమాట ఇది, లైక్ ఎంటర్ కింద కొడదాం.
సో ఈ యావరేజ్ ఈక్వల్ టు లైక్ సమ్ అన్నీ సమ్ చేస్తాం అనమాట. సో ఆ సమ్ డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఓకే డిజిట్స్ అంట. సో టోటల్ నెంబర్, లైక్ దాన్ని ఎలా అంటారంటే ఐ థింక్ మీన్ వాల్యూ అనుకుంటా. సో మీన్కి ఒక ఫార్ములా ఉంటుంది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని. సో సేమ్ అది దీనికి యావరేజ్ సూట్ అయిపోతుంది అనమాట. ఓకే సో దాన్ని మనం అలా కూడా రాసుకోవచ్చు. ఓకే సో యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనం చూసిందే కదా చిన్నప్పుడు అలా. ఓకే దట్స్ ఇట్. ఓకే ఈ ప్రాబ్లం అయితే అయిపోయింది. సో అర్థమైంది కదా యావరేజ్ అంటే. సో మీన్ ఫార్ములా వేసేసేయండి, సింపుల్, ఇంకంతకు మించి ఏం లేదు. సో నెక్స్ట్ ఇది కొంచెం క్రిటికల్ అనమాట. సో దీంట్లో కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా ఉపయోగించాలి. మీరైతే ట్రై చేయండి. ఓకే మీరైతే ట్రై చేయండి, నేనైతే మీకైతే షో చేస్తాను. సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అవుట్పుట్ అనేది ఇది కూడా కాపీ చేసుకుందాం. సో దీంట్లోకి వెళ్ళిపోదాం. సో దీంట్లోకి వెళ్ళి సో ఇక్కడ మనం తీసుకుందాం. ఓకే లార్జెస్ట్ ఎంత ఉంది, ఇది ఇన్పుట్. ఓకే సో ఇది అరే అనమాట. సో ఇది అరే అండ్ ఇదైతే మనకు అవుట్పుట్. ఓకే సో ఎలా వచ్చిందో మనం అయితే చూద్దాం. సో ఈ అవుట్పుట్ని ఓకే రెండు ఒకే దాంట్లో ఉన్నాయి, నో ప్రాబ్లం. ఎలా ఉన్నాయి. సో ఈ యారో మార్క్ అయితే తీసుకున్నాం. సో ఓకే ఇప్పుడు నీకు ఒక లైక్ 2 రూపీస్ కాయిన్ ఇచ్చారు, నీకు 5 రూపీస్ కాయిన్ ఇచ్చారు, 10 రూపీస్ కాయిన్ ఇచ్చారు అండ్ 1 రూపీ కాయిన్ ఇచ్చారు. సో ఈ 4 కాయిన్స్లో ఐ థింక్ 3 కాయిన్స్ 4 కాయిన్స్. సో 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ కాయిన్. ఓకే సో ఈ 4 కాయిన్స్ ఇచ్చి సో దీంట్లో ఏది బిగ్ నెంబర్ అంటే నువ్వేం చెప్తావు, చెప్పు. సో 10 రూపీస్ కాయిన్ బిగ్ బ్రో, చాలా పెద్దది 10 రూపీస్ కాయిన్ అనేది, సో పెద్దది అని చెప్తావు. సో అది ఎలా చెప్తావు? సో అది ఫాస్ట్గా చెప్పేస్తాం మనం హ్యూమన్స్ కాబట్టి. బట్ ఈ కంప్యూటర్కి అర్థమయ్యేటట్లు మనం చెప్పాలి. ఓకే ఏం చేస్తావు? ఓకే ఈ యారో మార్క్ అనేది ఉంది. ఓకే ఫస్ట్ ఇక్కడికి రావాలి, నువ్వు 0 దగ్గర రావాలి. సో ఈ 0 దగ్గరికి వచ్చి, అంటే 0 అంట, లైక్ కొంచెం జూమ్ చేసుకుందాం. సో ఇక్కడికి వచ్చి సో ఫస్ట్ దీన్ని నేనైతే పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం నెంబర్గా దీన్ని పెట్టుకోవాలి, లైక్ 12. సో 12ని నేను మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే ఇది పెద్ద నెంబర్, నాకు తెలిసినంతవరకు ఇది పెద్ద నెంబర్. సో ఈ పెద్ద నెంబర్ అనేది దీన్ని ఫిక్స్ అయిపోవాలి. సో నెక్స్ట్ ఓకే పెద్ద నెంబర్ ఫిక్స్ అయ్యా. సో నెక్స్ట్కి వెళ్ళాలి. సో నెక్స్ట్కి వెళ్ళాక సో ఇది చూడాలి. సో 90 నెంబర్ అనేది పెద్ద నెంబరా ఏదాంతో కంపేర్ చేసి, ప్రీవియస్గా నేను 12 అనేది స్టోర్ చేసే ఆ వేరియబుల్లో. సో ఆ వేరియబుల్తో కంపేర్ చేస్తే ఈ నెంబర్ అనేది ఏది పెద్దది. సో 90 పెద్దది కాబట్టి ఓకే 90 నా మ్యాక్సిమం నెంబర్. ఓకే 90 నా మ్యాక్సిమం నెంబర్, 90 అనేది నా మైండ్లో పెట్టుకుంటా. ఓకే నెక్స్ట్ తర్వాత వెళ్తాం. సో 45 చెక్ చేస్తాం. సో 45 అనేది పెద్దది 90 కంటే, నో. సో దీన్ని స్కిప్ చేసేస్తా. సో 90 నా మ్యాక్సిమం నెంబర్. ఓకే మళ్ళీ గుర్తుకు పెట్టుకుంటా 90 నా మ్యాక్సిమం నెంబర్ అని. ఓకే సో నెక్స్ట్ 78 దగ్గరికి వస్తా. సో 78 అనేది పెద్ద 90 కంటే, సో నో పెద్దది కాదు. సో 90నే నా మైండ్లో పెట్టుకుంటా. సో 90నే పెద్దది అని. సో 33 కూడా చూస్తాను. సో 33 కూడా చూస్తే 90నే పెద్దది కాబట్టి సో 90 ఈజ్ ద మ్యాక్సిమం నెంబర్ అని ప్రింట్ చేస్తా. దట్స్ ఇట్. సో నేను నా ఫ్లో మీదే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో దీనికి లూప్ వేయాలి అని. సో అరేస్కి సంబంధించి మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది లూప్స్ మీదే ఉంటాయి. లూప్స్ లేకుండా అరేస్ అనేది మనం అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ఓకే సో అది సో బేసిక్గా అది. సో మీరైతే ట్రై చేయండి. సో సింపుల్గా ఏం చేస్తారు, ఫస్ట్ 0 ఇండెక్స్ దగ్గరికి వస్తారు. 0 ఇండెక్స్ని లార్జెస్ట్ నెంబర్గా ఫిక్స్ అయిపోతారు మైండ్లో. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వచ్చి మీరు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు, లైక్ ఉండే ప్రీవియస్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో ఆ వాల్యూ పెద్దది, ఈ వాల్యూ పెద్దది అని. సో ఈ వాల్యూ పెద్దది కాబట్టి మ్యాథ్స్లో నేను 90 స్టోర్ చేసుకుంటా. నెక్స్ట్కి వెళ్తా. సో 90కి 45 కంపేర్ చేస్తా. సో 90 పెద్దది కాబట్టి సో 90నే పెట్టుకుంటా, 45ని ఇగ్నోర్ చేసేస్తా. నెక్స్ట్ అలాగే పక్కకి వెళ్దా, 78కి వస్తా. సో 78కి 90కి కంపేర్ చేస్తా. ఎందుకు 45కి 78కి కంపేర్ చేయొచ్చు కదా అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ కావాలి. సో మ్యాక్సిమం నెంబర్ కావాలి కాబట్టి సో ప్రీవియస్గా మ్యాక్సిమం నెంబర్ ఏముందో దానికి ఇప్పుడు ఉండే ప్రజెంట్ వాల్యూకి కంపేర్ చేస్తాం అలాగా. సో 90కి 78కి కంపేర్ చేస్తే 90 పెద్దది. అలాగే 90కి 33కి కంపేర్ చేస్తే 90 పెద్దది. సో 90 అది అలానే ప్రింట్ చేసేస్తాం. దట్స్ ఇట్. సో వెళ్ళి ట్రై చేయండి. రాకపోయినా ఏం పర్వాలేదు, నువ్వు ప్రయత్నించావనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మిగులుతుంది. నాకు తెలిసి వచ్చేస్తారు, ఐ థింక్ 80-90% వచ్చేస్తారు ఆ మోల్ దగ్గరికి. బట్ ఆ కండిషన్స్ ఎలా ఇవ్వాలి అనే దగ్గర కొంచెం మీరైతే ఇబ్బంది పడవచ్చు, నో ప్రాబ్లం. ఓకే నేనైతే చెప్తాను,
బట్ మీరు వెళ్ళి ట్రై చేయండి. సో ప్రయత్నం చాలా ముఖ్యం బిగిలో. ఓకే, వెళ్ళి ట్రై చేసేయండి, నేను అది చెప్తాను. ఓకే, సో మీరైతే ట్రై చేశారనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇప్పుడైతే మనమైతే లెట్స్ మేక్ ఇట్ నౌ. ఓకే, సో ఇక్కడ వేరియబుల్స్ అనేది అక్కడ ఇచ్చిన విధంగానే తీసుకుందాం. ఓకే, సో ఇలా ఉన్నాయి. ఇక్కడ మనం కామా ఓకే, సో మనకు అవుట్పుట్ ఏం రావాలా 90. సో వేరే ఇన్పుట్స్ గురించి కూడా మనం ట్రై చేద్దాం, నో ప్రాబ్లం. మీకు అన్ని రకాలుగా నేను చూపిస్తాను. ఓకే, లాస్ట్ ప్రాబ్లం మాత్రం మీకు హోంవర్క్ అనమాట. సో వీడియో ఛానల్ ఎంత అయిపోతుంది, అందుకే లాస్ట్ ప్రాబ్లం ఒకటి మీకైతే హోంవర్క్ చేసుకుని రండి, దీనికైతే నేను చెప్పేస్తాను. ఓకే, సో ఫస్ట్ నాకు ఒక మ్యాక్స్ వేరియబుల్ అని కావాలి. ఓకే, మ్యాక్స్ వేరియబుల్ అని ఒకటి తీసుకో. సో ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకో. సో ఆ వేరియబుల్లో నువ్వు 0 పెట్టుకుంటావా, వేరేది ఏం పెట్టుకుంటావో నీ ఇష్టం. బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే ఈ ఫస్ట్ వాల్యూ అనేది పెద్ద నెంబర్ అని ఫిక్స్ అయిపో. సో ఫస్ట్ వాల్యూని పెట్టేసుకో, ఇక్కడ డైరెక్ట్ AR0 అని పెట్టేసుకో. ఓకే, AR0 అని పెట్టేసుకో. సో AR0 అంటే 12. సో 12 అనేది మ్యాక్స్లో స్టోర్ అయిపోతుంది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఫర్ లూప్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి బ్రో, AR0 నుంచి స్టార్ట్ అవ్వకు. సో i = 0 నుంచి కాదు, ఎందుకంటే ఆల్రెడీ AR0 నీ మ్యాక్స్ వేరియబుల్లో ఉంది బ్రో. ఎందుకు నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి వేస్ట్ చేసుకుంటావు? సో 1 నుంచి స్టార్ట్ చేయి. ఇప్పుడు ఈ 0 ఎందుకు, 1 ఎందుకు, నేను 0 నుంచి ఎందుకు స్టార్ట్ అవ్వమన్నానంటే అది అరే కాబట్టి. సో ఇక్కడ మ్యాక్స్ వేరియబుల్లో నేను ఆల్రెడీ AR0ని నేను మ్యాక్స్లో స్టోర్ చేసేసాను. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను 0 నుంచి వచ్చావు? సో అందుకే నేను 1 నుంచి తీసుకుంటున్నాను. ఓకే, సో 0 నుంచి పెట్టినా మీకు ఏం పోయేదేం లేదు, బట్ 1 నుంచి తీసుకోండి. ఓకే, సో ఇక్కడ కండిషన్ రాస్తా ఏమని, AR.length, దట్స్ ఇట్. AR.length రాశాను. సో ప్రతిసారి i ఇంక్రీజ్ కాబట్టి i++. సో ఇక్కడ మనం ఒక కండిషన్ రాయాలి. సో ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ. సో ఏం చేస్తామంటే ఇఫ్ ARR of i. ఓకే, దీనికి అర్థం ఏంటి, ARR of i అంటే ప్రతిసారి ఇండెక్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. 0, 1, 2, 3, 4 అని ఎంతవరకు ఉంటే అంతవరకు లెంత్ దాకా. సో ఆ ARR of i అంటే ఆ అరేలో ఉన్న ఇండెక్స్ వాల్యూ, అంటే ఒక వాల్యూ ఉంటుంది కదా, అది 12 కావచ్చు, 90 కావచ్చు, 45 కావచ్చు, 78 కావచ్చు, 33 కావచ్చు. సో ఆ వాల్యూ అనేది ARR of i గ్రేటర్ దాన్ మ్యాక్స్. ఓకే, ఎప్పుడైతే ARR of i అంటే ఈ అరేలో ఉండే ఒక వాల్యూ అనేది ఎప్పుడైతే మ్యాక్స్ వేరియబుల్ కంటే పెద్దది అవుతుందో అప్పుడు ఏం చేస్తాను, మ్యాక్స్ వేరియబుల్ని అప్డేట్ చేస్తా. మ్యాక్స్ = ARR of i. దట్స్ ఇట్ అంటే లేదు, ఇంకేం లేదు. సో ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి నేనైతే ప్రింట్ చేసేయచ్చు. సో system.out.println. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మ్యాక్స్ ప్రింట్ చేస్తాం అంతే. సో ఇక్కడ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓవరాల్. ఫస్ట్ అరే ఉంది. సో ఈ లైన్ మీకు తెలుసు, మర్చిపోండి దీన్ని. ఓకే, సో ఇంట్ మ్యాక్స్ = ARR0. సో ARR0 అంటే ఏంటి, 12. సో ఈ 12ని ఫస్ట్ ఈ మ్యాక్స్లో స్టోర్ అయిపోతుంది. ఓకే, స్టోర్ అయిపోతుంది. సో ఈ ఫర్ లూప్ అనేది 1 నుంచి, సో ఈ లెంత్ ఎంతవరకు ఉందో సో ఆ లెంత్ వరకు వస్తుంది. ఓకే, సో నేను 1 నుంచి స్టార్ట్ చేసా కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 90. ఓకే, సో 90 గ్రేటర్ దెన్ మ్యాక్స్. సో మ్యాక్స్లో ఏముంది, లైక్ ఇక్కడ రాస్తాను మీకు. ఓకే, సో 90 ఉంది. సో ARR1లో 90 ఉంది. సో 90 గ్రేటర్ దెన్ మ్యాక్స్లో ఏముంది, 12 ఉంది. సో దీంట్లో 90 అనేది చాలా పెద్దదే 12తో కంపేర్ చేస్తే. సో నేనైతే మ్యాక్స్లో అనేది అప్డేట్ చేసుకుంటా 90 అని. ఓకే, మ్యాక్స్లో అప్డేట్ అయింది 90. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడికి వస్తాం, 45కి వస్తాం. సో 45. ఓకే, 45 గ్రేటర్ దెన్ 90. సో కండిషన్ ట్రూనా, లేదు. సో 45 అనేది చాలా చిన్నది. సో మ్యాక్స్ అనేది అలానే ఉంటుంది. సో దాన్ని అనేది నేను టచ్ చేయను. సో నెక్స్ట్ 78. సో 78 గ్రేటర్ దెన్ 90నా, నో, ఫాల్స్. కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో అది కూడా ఫాల్స్ కాబట్టి నేను వదిలేస్తాను. 33 కూడా ఫాల్సే. సో 33 కూడా అలా పెద్దదేం కాదు 90 కంటే. సో నేను ఏం చేస్తాను, సింపుల్. సో ఎప్పుడైతే ఈ కండిషన్ వర్కౌట్ అవుతుందో సో అప్పుడు మాత్రమే మ్యాక్స్ వేరియబుల్ని అప్డేట్ చేయి, లేకపోతే వదిలేసి. దట్స్ ఇట్. సో తర్వాత నేను మ్యాక్స్ వేరియబుల్ అని ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, నాకు 90 వస్తుంది అవుట్పుట్. వాడు అదే కదా అడిగిండేది, నాకు పెద్ద వాల్యూ కావాలి. నేను ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేస్తాను, నాకు పెద్ద వాల్యూ కావాలి, దాంట్లో హైయెస్ట్ నెంబర్ కావాలన్నాడు. మనం అదే ప్రింట్ చేసాం. సో ఇక్కడ మనం వేరే ఇన్పుట్స్ కూడా ఇచ్చి ట్రై చేయొచ్చు. నేనైతే ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అయితే ఇచ్చి చూస్తాను, లైక్ 999, 121, చాలా నెంబర్స్ ఇది ఇస్తాము. అండ్ 445, 6666. నాకు పెద్ద వాల్యూ ఏదో తెలీదు, సో మీరే చూడాలి. సో 12 lakhs. ఓకే, ఇది చాలా పెద్దది. ఓకే, ఇలా ఉంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు ఏం రావాలి, ఈ 12 అని ఎంతది, సో ఎంత నాకు తెలీదు, మీరే చూసుకొని చేయండి. సో అన్నిట్లో ఇదే పెద్దది. సో ఇదే పెద్దది ఐ థింక్. సో 1 2 3 4 5, 1 2 3 4 5. సో ఇదే పెద్దది. ఓకే, సో 12 అని
సంథింగ్ 12 crores రాసాము, ఏమైనా రాసాము. సో అది రావాలి. సో అదే వచ్చింది. సో ఇప్పుడు నార్మల్ నెంబర్స్ ఏమన్నా మనకు అర్థమయ్యేటట్లు రాసి చూద్దాం. లైక్ 12 ఇద్దాం, 25 ఇద్దాం, 75 ఇద్దాం, అండ్ 655 అండ్ 33 అండ్ 32, 44, 40, 42. ఓకే 443 వచ్చిందా, కామ పెడదాం. ఓకే సరిపోయింది. ఓకే సో ఇప్పుడు లార్జెస్ట్ అది లైక్ 75 రావాలి, లార్జెస్ట్ అదే కాబట్టి. సో ఇప్పుడు నేను రన్ చేస్తే అవుట్పుట్ 75. సో అలాగా, దట్స్ ఇట్. ఏమన్నా ఉందా? ఏంటి లేదు అక్కడ. సో సింపుల్గా ఒక లూప్ వేసాము. సో ఆ లూప్లో ప్రతిసారి అప్డేట్ అవుతూ ఉంటుంది ఐ వాల్యూ. సో దానికి నేను సింపుల్ ఏం చేశానంటే ఆ లూప్ అయ్యే టైంలో సో ప్రీవియస్ మ్యాక్స్ వేరియబుల్ అని నేను పెద్ద నెంబర్ అనేది స్టోర్ చేసుకున్నాను. సో ఆ నెంబర్తో కంపేర్ చేయి. ఒకవేళ ఇన్ కేస్ ఆ అరేలో ఉండే వాల్యూ అనేది పెద్దది అనిపించింది అనుకో, సో మ్యాక్స్ వేరియబుల్ని అప్డేట్ చేసేసి, దట్స్ ఇట్. ఇంకేం అనలేదు నేను, నథింగ్, నేనేం అనలేదు ఇంకా. ఓకే దట్స్ ఇట్. సో అది. సో ఇక్కడ కూడా 19 వచ్చింది ఇంత ముందర ఇచ్చిన ఇన్పుట్లో, దట్స్ ఇట్. సో నెక్స్ట్ ఫైండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్. సో ఇది చాలా సింపుల్. సో మొత్తం ఇక్కడే ఉంది. సో దీంట్లో ఒక చిన్న చేంజ్ చేస్తే చాలు మీకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో నేను అయితే చెప్పట్లేదు, మీరే ట్రై చేయండి. సో చాలా సింపుల్, నేను ఊరికే అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్ ఏం చేస్తాం, సో గ్రేటర్ దెన్ పెట్టాం, సింపుల్. అక్కడ లెస్ దెన్ పెడితే అయిపోయాయి ప్రాబ్లం. సో బట్ దాన్ని డీకోడ్ చేయండి, అర్థం చేసుకోండి ఆ ప్రోగ్రామ్ని ఫస్ట్. ఓకే అర్థం చేసుకోండి, చాలా సింపులే. దాంట్లో గ్రేటర్ దెన్ చేసి లెస్ దెన్ పెట్టేసి అయిపోతుంది. బట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఓకే ఎలా వచ్చింది అని. సో 1290 సేమ్ ఈ నెంబర్ని ఇచ్చి చూద్దాం. నేనైతే చెప్తాను, చెప్పేది ఏంటి లేదు అనమాట. సో ఈ నెంబర్లో ఇద్దాము. సో ఈ నెంబర్లో ఇచ్చేసి సో కామా ఓకే కామా పెట్టేశాను. సో ఇక్కడ సింపుల్గా ఇప్పుడు గ్రేటర్ దాన్ కొడితే నాకు మ్యాక్స్ వచ్చింది, 90 వచ్చింది. అదే నేను ఇక్కడ గ్రేటర్ దాన్ తీసి లెస్ దాన్ పెట్టేసి అయిపోయాయి. మనకు ప్రాబ్లం అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్కి అయిపోయింది. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి, 12. సో 12 అనేది అవుట్పుట్ వచ్చేస్తుంది నాకు, దట్స్ ఇట్. ఇంకేంటి లేదు, వచ్చేసిన 12 అని, దట్స్ ఇట్. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ కూడా మీరు కనుక్కొని వేసుకున్నారు. ఓకే సో ఇప్పుడు సింపుల్ టాస్క్ ఏంటంటే మీరు అట్ ఏ టైం సేమ్ ఒకే టైంలోనే 2 వేరియబుల్స్ తీసుకోండి, ఒకటి మ్యాక్స్ ఇంకొకటి మిన్. ఓకే ఆ 2 వేరియబుల్స్లో ఏంటంటే నాకు బిగ్ వాల్యూనే కావాలి, అంటే లాస్ట్ ఇక్కడ ఎలా మ్యాక్స్ వాల్యూ ప్రింట్ చేసామో సో అలాగే నాకు పెద్ద వాల్యూ కావాలి, చిన్న వాల్యూ కావాలి, రెండింటిని ప్రింట్ చేయాలి అట్ ఏ టైం, సేమ్ టైం. సో సపరేట్ ప్రోగ్రామ్స్ కాదు, ఒకే ప్రోగ్రాంలో నాకు బిగ్ వాల్యూ కావాలి, స్మాల్ వాల్యూ కావాలి. సో ట్రై చేయండి, చాలా సింపులే. సో మొత్తం కోడ్ నేనే చెప్పేశాను. అండ్ ఈ స్మాలెస్ట్ వాల్యూ మాత్రం అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే గ్రేటర్ దెన్ చేసి లిస్ట్ పెట్టేసి అంతే కదా, దానికి ఏం అండర్స్టాండ్ చేసుకోవాలనుకోద్దండి. సో ఒకసారి డీకోడ్. సో డీకోడ్ అంటే ఏంటి, ఒక పేపర్ మీద ఎలా వచ్చిందని ఆరో మార్క్స్ అని వేసుకుంటూ రండి, మీకు సింపుల్గా అర్థం అవుతుంది. ఓకే సో అది. సో స్మాలెస్ట్ నెంబర్ అయిపోయింది, లార్జెస్ట్ నెంబర్ అయిపోయింది. సో టాస్క్ ఏంటంటే సో స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ రెండు కనపడాలి నాకు. ఓకే అట్ ఏ టైంలోనే ఒక అరే ఇస్తాం, లైక్ సింపుల్ అయితే షో చేస్తాం మీకు. సో ఇదే అవుట్పుట్, ఇదే తీసుకుందాం ఇన్పుట్. ఓకే ఇదే ఇన్పుట్ తీసుకుందాం, ఆల్రెడీ ఉంది. సో నాకు అవుట్పుట్లో ఏంటి రావాలంటే లైక్ మ్యాక్స్ ఈక్వల్ టు 90 రావాలి అండ్ మిన్ ఈక్వల్ టు 12 రావాలి. అంటే ఒకే టైంలో నాకు మ్యాక్స్ ఈక్వల్ టు 90 రావాలి, మిన్ ఈక్వల్ టు 12 కావాలి. సో ట్రై చేయండి, చాలా సింపులే, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ అది వాళ్ళ వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు లైక్ హ్యాకర్ ర్యాంక్లో కానీ సంథింగ్ ఎక్కడైనా మీరైతే ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఫేస్ చేసి ఉంటే దానికి సంబంధించింది కూడా మీకు అయితే కమెంట్స్ బాక్స్ వస్తుంది, నేనైతే చెప్తాను. ఓకే అండ్ బేసిక్గా అది. అండ్ మీకు ఏమన్నా ఈ జావా ఈ సిరీస్లో మీకేమన్నా టాపిక్స్ అనేది మిస్ అయ్యాయా చెప్పండి. సో అంటే ఈ బేసిక్స్లో ఫ్యూచర్లో ఇంకా వస్తాయి, స్ట్రింగ్స్కి సంబంధించి కానీ ఫంక్షన్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు జరిగే టాపిక్స్లో ఏమన్నా లైక్ మెథడ్స్ కానీ అలా ఏమైనా మిస్ అయినేమో చూడండి, నాకైతే కమెంట్ బాక్స్లో అడిగితే నేను చిన్న వీడియో చేసి పెట్టేస్తాను. ఓకే సో అంటే నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు, బట్ ఐ థింక్ చూద్దాం. ఓకే సో నెక్స్ట్ వీడియో ఐ థింక్ టుమారో రావచ్చు, డే ఆఫ్టర్ టుమారో రావచ్చు, మేబీ 1 day గ్యాప్ వస్తుందేమో. సో కుదిరితే నేనైతే రేపే చేస్తాను, నో ప్రాబ్లం. అండ్ అది వాళ్ళ వీడియో. సో మన ఛానల్ ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసేసుకోండి. సో కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో కొంచెం 800 దగ్గరలో ఉన్నాం కానీ సో 1K ఎప్పుడు ఫినిష్ చేస్తామో మనకి తెలియదు. సో హెల్ప్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా ఈ జావా ప్రోగ్రామింగ్ కానీ సో అలా ఏమైనా ఉంటే ట్రై చేయండి. సో నేనైతే నా బెస్ట్ ఇస్తున్నాను అనమాట దీనికి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి
నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి అయితే లైక్ వేసుకోండి అంతే. ఇంకొక మంచి వీడియో అయితే నేను ఇందులో వచ్చేస్తాను. అందరికీ బాయ్.